హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి షవర్మా. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, బాగా చిలక్కొట్టుకున్న 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 20 to 30 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ పీసెస్ బాగా స్మాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు నేను ఒక పొడుపు కథ అడుగుతాను. మీకు కనుక సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఏమిటది? మరి ఎంతమంది సమాధానం ఇస్తారో చూద్దాం. నాకు ఇక్కడ 8 నుంచి 9 minutes పట్టింది. చికెన్ని ఈ విధంగా ఉడికిన తర్వాత చికెన్ మొత్తాన్ని ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా స్మాష్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ కన్నా కాస్త తక్కువగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని టొమాటో కాస్త మెత్తపడేంత వరకు మగ్గించుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని స్టవ్ ఆపుకొని పక్కనుంచుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే చపాతీలను రెడీగా చేసి పెట్టుకున్నాను. ఒక చపాతీని తీసుకొని 1 టీ స్పూన్ మైనీస్ని యాడ్ చేసుకొని చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ టొమాటో కెచప్ని స్ప్రింకిల్ చేసుకొని చపాతీని రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకొని మైనీస్లో కానీ టొమాటో కెచప్లో కానీ డిప్ చేసి తింటుంటే ఉంటుంది చూడండి. ఆహా, ఆ రుచే వేరు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.